7 ఏళ్ల తర్వాత గర్భం, అది కూడా ఐవీఎఫ్ ద్వారా ఆసుపత్రుల చుట్టూ తిరిగితే కలిగిన సంతాన సాఫల్యం. కానీ ఆ ఆనందం వారికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ ద్వారా సూచించడంతో వైద్యం వికటించింది. దీంతో ఇద్దరు కవల పిల్లలు పురిటిలోనే కన్ను మూశారు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎల్లినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తిలకు 7 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. దీంతో వారు పిల్లల కోసం అనేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగారు. చివరకు కీర్తి గర్భం దాల్చింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోని 5 నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి ఆదివారం రాత్రి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే వైద్యురాలు అందుబాటులో లేరు. డాక్టర్ వాట్సాప్లో చేసిన సూచనల మేరకు నర్సు గర్భిణి కీర్తికి ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స చేశారు. ఇంజెక్షన్లు ఇచ్చిన కాసేపటికే గర్భంలో ఉన్న 2 మగ శిశువులు మృతి చెందారు. అనంతరం చికిత్సకు 30,000 రూపాయలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్ చేసింది. మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారు, పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కనీసం పేషెంట్ పరిస్థితి ఏంటో తెలియకుండా ఎలా వైద్యం చేస్తారని బంధువులు నిలదీశారు. డాక్టర్ లేరు అప్పుడు, ఈ హాస్పిటల్ సిబ్బంది కూడా మరి అప్పటి వరకు వాళ్ళు ఎట్లా చేసిండ్రు? మీరేమైతారమ్మా ఆమెకి? అట్లా ఒప్పుకోకుండా మాకు ఏ బాగా బాగాలేకున్నా మేము ఒప్పుకుందాం, ఆ బేబీల కన్నా బాగాలేకున్నా ఒప్పుకుందాం, సరే మాదే తప్ప అని అనుకుందాం అని 2 3 మంచిగా ఉన్నాయి కదా, 3 మంచిగా ఉన్నసరికి ఎందుకు ఇట్లా అయ్యింది? కింద పడిన తర్వాత కూడా ఉందా? కింద కొట్టడం పడ్డాక కూడా ఇట్లా వచ్చినాక పడ్డాక ఇట్లా కొట్టుకున్నాయి. వాళ్ళు మూసుకుంటే మాకు అవే గుర్తుకొస్తుంది తెలుసా, ఆ బేబీ ఇట్లా కొట్టుకునేసరికి గుర్తుకొస్తున్నాయి. అదే కళ్ళు మూసుకుంటే అవి గుర్తుకొస్తుంది మాకు. ఆ సిస్టర్స్ ఏమన్నారు అప్పుడు? ఏమన్నారు, అదేందో గడ్డ కట్టిందని అన్నారు. గడ్డ కట్టిందంటే ఎట్లా కడుతుంది గడ్డ? బ్లడ్ క్లాట్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది, అబార్షన్ అయిందని చెప్పింది. అంటే మీరు బ్లడ్ క్లాట్ బేబీ పెరిగిన కొద్దీ అది ఏం కాదు, ప్రమాదం కాదని చెప్పారు. మేము ఫస్ట్ స్టమక్ పెయిన్ వచ్చిన స్కానింగ్ వేసిన రోజు. ఇప్పటికే సంతానం కోసం 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని, కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నా మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది. 5 years కాకరాక ప్రెగ్నెన్సీ అయిందని చెప్పేసి ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ మేము ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు చాలా రోజుల తర్వాత అయింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దని, మంచం కూడా వాళ్ళు దిగొద్దంటే మేము దిగకుండా చూసుకోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయాలని చెప్పేసి చెప్పిరో ఆ కుట్లు వేసినప్పటి నుంచి బ్లడ్ కారడం జరుగుతుంది. అంత అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయడం జరిగిందో వాళ్ళు చెప్పిరు మామూలుగా లైట్గా కారుతుందని. వాళ్ళు ఎప్పుడైతే చెప్పిరో అదే రోజు నుంచి ప్రతిసారి మాకు ఈ బ్లడ్ అది కారడము, బ్లీడింగ్ ప్రాబ్లము ప్లస్ గడ్డ కట్టడం. ఈ స్కానింగ్ తీసిన తర్వాత అంతకుముందుకి ఎట్లాంటిది ఏది లేదు ఎఫెక్ట్. ఒకవేళ అంతకుముందుకే నువ్వు గడ్డు ఉందని చెప్తే నువ్వు కుట్లు ఎందుకు వేసినావు? కుట్లు వేసేటప్పుడు కూడా మాకు గడ్డు ఉందని చెప్పాలి కదా. కుట్లు వేసిన తర్వాత స్కానింగ్ తీస్తే ఇట్లా గడ్డ ఉంది, అది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పి, అయినప్పటికీ మేము నిన్న 4 గంటలకు పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు 4:30కు మాకు కాంటాక్ట్ అయ్యారు. 4:30 కాంటాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్స్ పెట్టురు అంటే రిపోర్ట్స్ పెడితే పెయిన్కి సంబంధించిన సూదిప్పియమంటే సూదిప్పించింది. ఆ తర్వాత మేము 5:30 6 గంటలకు హాస్పిటల్కి వస్తే మేడం అప్పటి నుంచి మేము మేడంకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, వస్తుంది 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 అని చెప్పేసి పిల్లలు మొత్తం బయట పడ్డాక వాళ్ళు 11 గంటలకు రావడం జరిగింది.
అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు వాళ్ళు కుట్లు ఎందుకు ఊసిపోయినాయి, ఇంటికాడనే ఒకవేళ ఊసిపోతే బ్లడ్ అనేది ఆనే గారిపోవాలి కదా, నువ్వు ఈడొచ్చి నువ్వు అయితే పేషెంట్కి అయితే నువ్వు చేసింది ఏం లేదు కదా, ఏం చేయకముందుకు ఎట్లా డెలివరీ అయింది ఈడ, నువ్వు చెయ్యి ఎందుకు పెట్టవలసి వచ్చింది, మేడం వచ్చేదాకా ఆగాలి కదా. మేము అప్పట్లో ఈమె ఎప్పుడైతే చెయ్యి పెట్టడం జరిగిందో అప్పటి నుంచి బ్లడ్ కారడం, బ్లడ్తో పాటు పిల్లలు కూడా బయటకు రావడం జరిగింది. ఇది పూర్తిగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం. మేము 4 గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్నాం కనీసం వాళ్ళు మేడం వేరే హాస్పిటల్ ఎక్కడ సిటీలో ఉంటుందంట, ఆడికిదేమన్నా మేము పోయేటోళ్ళు చేసినాము, అదే అక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేటోళ్ళం మేము. లేదు ఇంకో వేరే హాస్పిటల్ నాకు వీలయ్యేటట్లేదు అంటే వేరే హాస్పిటల్ కన్నా పోయాడు. ఇక్కడ కనీసం నువ్వు మనిషిని పట్టుకొని ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఏ తెలియని ఆయిలాలు చేయి పెట్టడం వల్ల ఇవాళ మా కుటుంబం మొత్తం కోల్పోవడం జరిగింది. మేము ఎన్నో కలలు కన్నాం మా బేబీస్ కోసం, మేము దాన్ని నిర్వీర్యం చేసేది. దీనికి పూర్తిగా ఈ హాస్పిటల్లే దీనికి బాధ్యత. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వచ్చి వివరాలు తెలుసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రిని సీజ్ చేశారు. కీర్తి భర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జగదీష్ చెప్పారు. అటు బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. దీంతో బాధితురాలి బంధువులు ఆందోళన విరమించారు. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి ఈ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఇక్కడ విషయం జరిగింది. అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు. అయినా కూడా మరి 18 వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం. ఏంటంటే 36-37 వారాల టైం అంటే 9వ నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా 5వ నెలలో రావడం, అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం, మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలిద్దరు కవల పిల్లలు మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం 6 సంవత్సరాల తర్వాత బాబుకి గణేష్ కీర్తి దంపతులకి మరి IVF ద్వారా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా 49లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది. మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 5వ నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం. అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు, సర్వీక్స్ అంటారు, అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా. 9వ నెలలోనో 8వ నెలలోనో జరుగుతుంది. 7 నెలలు దాటితే బిడ్డలు బతుకుతారు. కానీ 5వ నెలలోనే జరగటం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు. కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా మనం నమ్మట్లేదు. నమ్మినా కూడా డాక్టర్ లేకపోవడం అనే దాని మీద చర్య తీసుకోవాల్సింది అనేటటువంటి ఆలోచనతో మరి హాస్పిటల్ సీజ్ చేస్తున్నా. మరి డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ జరిపించి మనకి ఈ రోజు జరిగినటువంటి కీర్తి గణేష్లకి న్యాయం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ అందరి ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను. అందులో యాక్చువల్గా ఏంటంటే